తమరు ఇంకా మా సమాజాన్ని చూడలేదుగా, అందుకే అలా అంటున్నారు. అదిగో మా నవ సమాజం. మా అమ్మ మీద ఒట్టు గురు, నా పెళ్ళం తాళిబొట్టమ్మైనా సరే నీకు హెల్ప్ చేస్తాను. దొంగన కొడక, నీకు నేను హెల్ప్ చేయాలా? చూస్తాడు, నీకు అప్పిస్తానని ఆశపెట్టి మందు పిల్ల నీ చేత కట్టిస్తా. మీరు సాక్షాత్తు ఆ దేవత అండి. నువ్వు అంతేనమ్మా, నా కూతుర్ని మరిపించావు. కోళ్ళు విసిగితే కట్టినమాట మర్చిపోతాననుకున్నావా? ఇవాళ చంపేయాలి. ఆమె చేతులకు చేతులు చేపలు కత్తిరితో ఈ సమాజంలో 199 మంది ఇలాంటి వాళ్లే. చిరంజీవిని బాలకృష్ణ ఊహించుకుంటూ మొగుళ్ళ పక్కలో పడుకునే పెళ్ళాలు, బ్రహ్మనేశ్వరాన్ని ఊహించుకుంటూ పెళ్ళాల పక్కలో పడుకునే మొగుళ్ళు, ఆస్తి అంతస్తులను చూసి ప్రేమ నాటకాలాడే అమ్మాయిలు. వీళ్ళలా కాకుండా మొహానికి ఏ ముసుగు తగిలించుకోకుండా మనసు ఎలా చెప్తే అలా చేస్తాను. పేరేంటో తెలుసా? నేను గురు. ఏంది నేను అనేది పేరా? ఉప్పు లేని ఆ పప్పు కూడా ఊళ్ళో ఉన్నవాడంతా వాడి తల్లిదండ్రులే అంటాడు. వాడి ఇష్టం వచ్చిన ఇంటికెళ్ళి సొంతిల్లులో తిష్ట వేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడుకల్లారా, తండ్రాస్తి కొడుకు చెందడమే పెద్ద తప్పు. నేనే కనుక బియ్యం అయితే తండ్రాస్తి కొడుకు చెందే చట్టాన్ని మారుస్తాను. కొడుకులకి చెందకుండా చేస్తే మీలాంటి వాడు 4 తరాలకు సరిపడే ఆస్తి సంపాదించు. నీ తల్లి పెళ్ళైందాను కదా నువ్వు, సహమణి చూపిస్తే తిరగడం దానికి ఈ ఐటమ్స్ ప్రేమ అర్థం చేసుకోరాదా? ఇలా అరిగిపోయిన చెప్పులు, తుప్పుపట్టిన సైకిల్ తో అమ్మాయి వెనకాల సంవత్సరం కాదు 100 సంవత్సరాల వెంట పడ్డా నీ మొహం కూడా చూడదు. ఈ ప్రపంచంలో తప్పు ఒప్పు అనేది ఏం లేదు, అంతా ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. నువ్వు కూడా లొచ్చరా కొడుకు వేరా? అందరూ దొంగలే. నేను పైకి చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పరు. అంతే తేడా. నమస్కారం సార్. ఎంటీవీ సుబ్బలక్ష్మి దేయమడూబు మస్తు పాప ఉంది. నీకు నా భార్యని పరిచయం చేస్తాను. షీస్ మై వైఫ్. నీకు నేను చెప్తుంటానే, తనే నా లవర్. నేను మొదటి నుంచి నీతో అడ్డునే ఉన్నాను, ఎవరు కరెక్ట్ కాదు అని. నేను ప్రేమిస్తాను, ఇతను పెళ్లి చేసుకుంటాను, ఇంకోటి దొరికి ఉంచుకుంటాను. రేట్ ఎంత? 15,000. 15,000? నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? నేనెవరో తెలుసుగా. నేను మనసు పెడితే 2 నిమిషాలు అది నా బెడ్ మీద ఉంటుంది. నేను